వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డిజిటల్ లాజిక్ డిజైన్ వీడియోస్లో 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఏంటి, ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ని 4 వేరియబుల్ కే మ్యాప్ యూస్ చేసుకుని ఎలా మినిమైజ్ చేయాలి, ఆ టాపిక్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మీకు ఎంత వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో మనం ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో చూస్తూనే ఉన్నాము. కే మ్యాప్ అంటే ఏంటి? కే మ్యాప్ అంటే డయాగ్రామ్ ఆఫ్ 5 స్క్వేర్స్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ మినిమైజింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ without using the laws or formulas of the boolean algebra. అంటే బులియన్ ఆల్జిబ్రా యొక్క లాస్ ఫార్ములాస్ యూస్ చేయకుండా ఏదైనా ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ దాన్ని మినిమైజ్ చేయడానికి యూస్ చేసుకుని డయాగ్రామ్ ఆఫ్ స్క్వేర్స్ని కే మ్యాప్ అంటారు. సో ఇప్పుడు 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే ఏంటి? 4 వేరియబుల్ కే మ్యాప్ అంటే 4 వేరియబుల్ కే మ్యాప్ ఈజ్ ఎ డయాగ్రామ్ ఆఫ్ 16 స్క్వేర్స్. సో టోటల్గా 4 వేరియబుల్ కే మ్యాప్లో 16 స్క్వేర్స్ ఉంటుంది. అండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఫర్ మినిమైజింగ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద 4 వేరియబుల్స్. సో 4 వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బులియన్ ఎక్స్ప్రెషన్ని మినిమైజ్ చేయడానికి యూజ్ అయ్యే డయాగ్రామ్ ఆఫ్ 16 స్క్వేర్స్ని మనం 4 వేరియబుల్ కే మ్యాప్ అని అంటారు. ఇది డెఫినేషన్ ఆఫ్ ద 4 వేరియబుల్ కే మ్యాప్. సో అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఆఫ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, ఇది 4 వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బులియన్ ఎక్స్ప్రెషన్ ఏదైనా ఉందనుకోండి. సపోజ్ డబ్ల్యూ డాష్ ఎక్స్ వై జెడ్ ఆర్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్, డబ్ల్యూ డాష్ ఎక్స్ డాష్ వై డాష్ జెడ్, ఇలా ఎన్నో మిన్ టర్మ్స్ అయినా ఉండొచ్చు. ఎన్నైనా అంటే 4 వేరియబుల్ అంటే ఎన్ని ఉంటాయి మిన్ టర్మ్స్? 0 to 15 అంటే టోటల్ 16 మిన్ టర్మ్స్ ఉంటాయి అనమాట. 16 కాంబినేషన్స్ ఉంటాయి. ఇది సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఫామ్లో ఏముంటాయి? మిన్ టర్మ్స్ ఉంటాయి. ఇలా 16 టర్మ్స్ ఉండొచ్చు. ఇలా 4 వేరియబుల్స్ యూజ్ చేసుకుని ఫామ్ అయ్యే బులియన్ ఎక్స్ప్రెషన్ని మినిమైజ్ చేయడానికి యూజ్ అయ్యే కే మ్యాప్ని 4 వేరియబుల్ కే మ్యాప్ అంటారు. ఇందులో 16 స్క్వేర్స్ ఉంటాయి అన్నమాట ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ యొక్క డయాగ్రామ్లో. ఇది రిప్రజెంటేషన్. 4 వేరియబుల్స్ డబ్ల్యూఎక్స్ వైజెడ్ రిప్రజెంట్ చేస్తారు. 2 సైడ్స్ ఒక వేరియబుల్లో, 1 సైడ్ 2 వేరియబుల్స్, ఇంకొక నెక్స్ట్ సైడ్ 2 వేరియబుల్స్. సో ఆ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ 0 0 0 1 1 1 1 0, నెక్స్ట్ 0 0 0 1 1 1 1 0. సో ఇక్కడ 4 వేరియబుల్ బులియన్ ఎక్స్ప్రెషన్ అంటే మనం ఎన్ని మిన్ టర్మ్స్ ఉంటాయని చెప్పుకున్నాము? 16. అవేంటి? m0 to m15, టోటల్ 16 మిన్ టర్మ్స్ ఆర్ దేర్. సో ఈ 16 మిన్ టర్మ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే m0, m1, m2, m3, m4, m5, m6, m7, ఇక్కడ m8, m9, m10, m11, m12, m13, m14, m15. సో ఈ మిన్ టర్మ్స్ వేసుకునేటప్పుడు మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి. m0 m1 తర్వాత m2 రాదు. ఇక్కడ లాస్ట్ m2 వస్తుంది, m3 వస్తుంది. సిమిలర్ అలాగే ఇక్కడ m6 m7 ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ m8 స్టార్ట్ అవుతుంది. m8 ఇక్కడ లాస్ట్ రోలో స్టార్ట్ అవుతుంది. m8 m9 m10 m11 m12 m13 m14 m15, ఇలా టోటల్ 16 మిన్ టర్మ్స్ని ఇలాగా ఈ స్క్వేర్స్లో ప్లేస్ చేస్తారు. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది. సో దీన్ని 4 వేరియబుల్ కే మ్యాప్ యూస్ చేసుకుని మినిమైజ్ చేయాలి. ఎందుకంటే ఇది 4 వేరియబుల్స్తో ఫామ్ అయిన బులియన్ ఎక్స్ప్రెషన్ యొక్క మిన్ టర్మ్స్. మనకు ఆల్రెడీ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా మిన్ టర్మ్స్ ఇచ్చేసారు. సో ఒకవేళ మనకి ఇలా బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తే మనం మిన్ టర్మ్స్ ఎలా రాసుకోవాలి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెక్ చేసుకున్నాం. సో ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి, మనం ఇలా రాసుకోవాలి మిన్ టర్మ్స్, కానీ ఇక్కడ మనకు డైరెక్ట్గా మిన్ టర్మ్స్ ఇచ్చేసారు. ఓకే, సో ఫస్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్ని డ్రా చేయండి. అంటే డయాగ్రామ్ ఆఫ్ 16 స్క్వేర్స్. సో వేరియబుల్స్ రిప్రజెంట్ చేయండి. డబ్ల్యూఎక్స్ వైజెడ్, వాల్యూస్ రాయండి. 0 0 0 1 1 1 1 0, 0 0 0 1 1 1 1 0. సో ఫస్ట్ మనం 4 వేరియబుల్ కే మ్యాప్ యూస్ చేసుకుని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫై మిన్ టర్మ్స్. సో మనకి ఇలా ఇచ్చారనుకోండి బులియన్ ఎక్స్ప్రెషన్, అప్పుడు మిన్ టర్మ్స్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ డబ్ల్యూ డాష్ ప్లేస్లో 0 రాయాలి, ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 1, జెడ్ ప్లేస్లో 1 రాసి టోటల్ వాల్యూ ఎంత వస్తుందో చూసుకుని అకార్డింగ్ టు దట్ మిన్ టర్మ్ రాసుకోవాలి. m0 to m15లో ఉండే మిన్ టర్మ్ ఏదో ఒకటి, కానీ మనకి డైరెక్ట్గా మిన్ టర్మ్స్ ఇచ్చేసారు కాబట్టి ఐడెంటిఫై చేయగల. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ప్లేస్ వన్స్. place ones in the K-map diagram where
వేర్ ద మిన్ టర్మ్స్ ఆర్ దేర్. సో ఇక్కడ ఏ మిన్ టర్మ్స్ ఉన్నాయో ఆ మిన్ టర్మ్స్ ప్లేస్లో ఈ కే మ్యాప్లో 1 రాయాలి. సో M0 ఉంది కాబట్టి అక్కడ 1 రాయాలి. M0 ఇక్కడ. నెక్స్ట్ M1 1, M2 అంటే ఇక్కడ 1, నెక్స్ట్ M4 1, నెక్స్ట్ M5 1, M6 1, నెక్స్ట్ M8 1, M9 1, నెక్స్ట్ M12 అంటే ఇక్కడ 1, M13 1, M14 1. ఓకే, ఇప్పుడు 1 రాసేసాం. ఎక్కడైతే మిన్ టర్మ్స్ ఉన్నాయో ఆ ప్లేసెస్లో కే మ్యాప్లో 1 రాసేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? గ్రూప్ వన్స్. సో 1ని గ్రూప్ చేయాలి. ఎలా చేయాలి? మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎడ్జసెంట్ వన్స్ని గ్రూప్ చేయాలి ఇన్ ద పవర్ ఆఫ్ 2 power n. సో ఈ 2n ప్లేస్లో అయితే 0 1 2 3 4 ఉంటుంది మ్యాక్సిమం. ఇది 4 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి. సో మనం ఎప్పుడు కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ని గ్రూప్ చేయడానికి ట్రై చేయాలి. అప్పుడే మనకి మినిమల్ బులియన్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ టోటల్ ఫస్ట్ అన్నిటికంటే మ్యాక్సిమం ఎంత? 2 power 4. అది పాసిబుల్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్కి రండి, 2 cube. ఈ 2 cube పాసిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. ఇక్కడ ఈ 8 అయిపోతుంది. ఈ 8 ఒక గ్రూపింగ్ అయింది. సో ఇప్పుడు 8 గ్రూపింగ్ అయిపోయింది కనుక మనకి ఎన్ని మిగిలినాయి? 3 మిగిలినాయి. ఈ 3కి ఏదైనా 4 వేరియబుల్ గ్రూపింగ్ అవుతుందా చెక్ చేయండి. ఈ 3కి 4 వేరియబుల్ గ్రూపింగ్ అంటే సో ఈ 2 కలిపి 4 వేరియబుల్ గ్రూప్ చేయొచ్చు. ఈ 2 మళ్ళీ రొటేట్ అవుతే ఎడ్జసెంట్సే అవుతాయి అలా తీసుకుని. నెక్స్ట్ ఒక 1 మిగిలింది. ఈ 1కి 2 వేరియబుల్ గ్రూప్ చేయండి. సో గ్రూపింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఐడెంటిఫై ద చేంజింగ్ అండ్ ఫిక్స్డ్ వేరియబుల్స్ ఇన్ ద గ్రూపింగ్స్. ఫస్ట్ ఈ గ్రూపింగ్ తీసుకొని ఇందులో ఏ వేరియబుల్స్ చేంజ్ అవుతున్నాయి, ఏ వేరియబుల్ ఫిక్స్డ్గా ఉన్నాయి చెక్ చేయండి. సో ఈ 8 తీసుకుంటే ఇటు సైడ్ అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే ఇటు సైడ్ WX అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. సో వదిలేయండి. ఈ YZ చూడండి, YZలో కూడా Z చేంజ్ అవుతుంది, Y ఒక్కటే ఫిక్స్డ్గా ఉంది, అది కూడా 0 ఉంది, అంటే Y'. ఈ గ్రూపింగ్ అయిపోయింది. నెక్స్ట్ E2 తీసుకోండి. E2లో W చేంజ్ అవుతుంది, X ఫిక్స్డ్గా ఉంది. సో X ఈ వీటికి సంబంధించింది ఈ లైను కూడా. అందులో Y చేంజ్ అవుతుంది, Z ఫిక్స్డ్గా ఉంది, Z 0 అంటే Z', X Z'. ప్లస్ ఇప్పుడు ఈ 1తో గ్రూప్ చేసిన E2 గ్రూపింగ్ తీసుకోండి. E2 గ్రూపింగ్లో W ఫిక్స్డ్ అది 0 W'. E2లో 2 ఫిక్స్డ్గానే ఉన్నాయి. అవి ఏంటి? Y Z. Y వాల్యూ 1, Z వాల్యూ 0 అంటే Y Z'. సో ఇది మినిమైజ్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ అ గివెన్ మిన్ టర్మ్స్. సో ఇలా మిన్ టర్మ్స్ ఇస్తే మనం ఇలా కే మ్యాప్ డ్రా చేసుకుని స్క్వేర్స్ని గ్రూప్ చేసుకుని మనము మినిమైజ్డ్ బులియన్ ఎక్స్ప్రెషన్ రాయాలి బై యూజింగ్ ద 4 వేరియబుల్ కే మ్యాప్.